పరిశుద్ధుడైనటువంటి పరలోకమందున్నటువంటి తండ్రికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరొకసారి తన యొక్క వాక్యను వినిపించుటకు దేవుడి తన చక్కటి అవకాశాన్ని మనకు దయచేసి ఉన్నారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాం. దేవుడు మానవులందరినీ కూడా సృజించి ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. అయితే ఆ దేవుడు మానవులు సృజించినప్పుడు మానవులందరికీ కూడా ఒక కర్తవ్యాన్ని, ఒక విధిని నిర్వర్తించాడు. అయితే దేవుడు మానవుని పట్ల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో, దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని తెలియచేయాలని ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ క్రమాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే, మనము యేసుక్రీస్తు యొక్క మాటలను బట్టి, యేసుక్రీస్తు యొక్క బోధనలను బట్టి దేవుడు మానవులకి ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో మనము తెలుసుకోగలం. ఆ క్రమంలో యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తన యొక్క బోధను ఉపమాన రీతిలో మాట్లాడడం జరిగింది. ఎన్నో ఉపమానాలను యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా బోధించి ఉంచారు. అలాంటి ఉపమానముల్లో అనేకమైనటువంటి సందేశాలను మనకైన తెలియచేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన ఉపమానాల్లో, పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ఉపమానాలు రాయించబడ్డాయి. దేవుని రాజ్యమును గురించి ఉపమానాలు, పరలోక రాజ్యమును గురించినటువంటి ఉపమానాలు, అలాగనే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రార్థన గురించినటువంటి ఉపమానాలు. ఆ క్రమంలో యేసు ప్రభువు చెప్పినటువంటి సేవా సంబంధమైన ఒక ఉపమానం కూడా ఆయన తెలియచేశారు. ఆ ఉపమానంలో మనం చూసేటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక మానవుడు ఏ విధంగా జీవించాలో, ఏ విధమైన పరిచర్యను చెయ్యాలో ఆయన ఒక చక్కటి ఉపమానాన్ని మనందరికీ కూడా తెలియచేశారు. ఈ ఉపమానమును కేవలము క్రైస్తవులు మాత్రమే కాకుండా ఈ భూ సంబంధమైన విద్యను అభ్యసించే వారు కూడా ఈ ఉపమానాన్ని ఎక్కువగా గ్రంథాల్లో, పుస్తకాల్లో ముద్రించబడినట్లుగా మనం చూడొచ్చు. అలాంటి ఒక ఉపమానము పరిశుద్ధ గ్రంథంలో మనం చూడాలి. ఆ ఉపమానం ఏమనగా మంచి సమరయుడు. మీ అందరికీ కూడా ఈ ఉపమానం గురించి చాలాసార్లు తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఈ ఉపమానం గురించినటువంటి వివరణ మనకి పరిశుద్ధ గ్రంథములో, క్రొత్త నిబంధనలో లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనము నుండి 36వ వచనం వరకు ఉన్నటువంటి వచన భాగాల్లో ఈ ఉపమానం మనకి వ్రాయించబడింది. ఈ ఉపమానములో ఉన్నటువంటి విషయాలను మనం ఒకసారి చదువుకోగలిగితే ఆ ఉపమానమును మీకు నేను తెలియచేస్తూ ఉంటాను. ఉపమానం అనగా యేసు ప్రభువారు పరలోక సంబంధమైన విషయాలను మానవులకు అర్థమయ్యే రీతిలో వారు ఏ విధంగా ఉండాలో పరలోక సంబంధమైన విషయాలను భూ సంబంధమైన విషయాలతో పోల్చి చెప్పారు. అలాంటి ఒక ఉపమానమే ఈ మంచి సమరయుడు అనేటువంటి ఉపమానం. అయితే ఈ ఉపమానములో యేసు ప్రభు చెప్పిన విధానం ఏమిటంటే, ఒక వ్యక్తి యెరికో పట్టణం నుండి యెరూషలేముకు దిగి వెళ్తూ ఉన్నాడు. యెరూషలేముకు దిగి వెళ్తున్న క్రమములో ఆయన మార్గమధ్యములో కొంతమంది బందిపోటు దొంగల వలన ఆయన ఎంతో దెబ్బలు తిని, ఆయన చేసినటువంటి గొప్ప విషయం ఏమిటంటే, ఆ బందిపోటు దొంగలు ఆయన్ని కొట్టడం జరిగింది. ఆయన్ని బట్టలు దోచుకున్నారు. ఆయన దగ్గర ఉన్న సమస్తాన్ని కూడా వారు తీసేసుకున్నారు. సో అలా తీసుకొని కొర ప్రాణంతో కొట్టి త్రోవ పక్కన వారిని ఏం చేశారంటే ఆ వ్యక్తిని పడేసినట్లుగా చూస్తాం. ఆ క్రమంలో కొంతసేపు అయినప్పటికీ ఒక యాజకుడు ఆ మార్గంలో వస్తూ ఉండగా యాజకుడు ఆ కొర ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని చూసి ప్రక్కగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే మరికొంతసేపటికి లేవీడనే మరొక వ్యక్తి అదే మార్గంలో వస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ వ్యక్తి ఎవరైతే పడిపోయి ఉన్నాడో ఆ వ్యక్తిని చూసి అతడు కూడా అదే విధంగా మరలా వేరొక మార్గంలో వెళ్ళిపోవడం జరుగుతుంది. తరువాత మరికొంతసేపటికి మరొక వ్యక్తి వస్తాడు. ఆయన సమరయుడు. ఈయన దగ్గరకు వచ్చి కొర ప్రాణంతో ఉండడం చూసి, దెబ్బలు తినడం చూసి వెంటనే తాను వస్తున్నటువంటి గాడిద నుంచి అతను దిగి
ఆ సమరయుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ గాడిద నుంచి దిగి తన దగ్గర ఉన్నటువంటి నూనెను అతనికి రాసి తనకు కావలసినటువంటి సహాయం చేసి ఆ దెబ్బలతో పడి ఉన్న వ్యక్తిని ద్రాక్షరసం ఇచ్చి మరలా తన గాడిదపై ఎక్కించి ఆ వ్యక్తిని తన గాడిద మీద ప్రయాణం చేసుకుని తీసుకొచ్చి ఒక పూట కూలవాని ఇంటి వద్దకు అతన్ని అప్పగిస్తాడు. అక్కడ అతనికి వైద్యం చేయించి కావలసినవన్నీ సమకూర్చి దానికి అయినటువంటి ఖర్చు 2 దేనారములని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఆ 2 దేనారములు మనకి ఇచ్చి మరలా ఆ ప్రాంతం నుంచి వెళ్తూ ఆ పూట కూలవాని యొద్ద చెప్పిన మాట ఏంటంటే, మరలా వచ్చినప్పుడు ఇంకా ఏమైనా ఖర్చు వస్తే ఆ మిగిలిన ఖర్చును కూడా ఇస్తానని చెప్పి ఒక వాగ్దానం చేసి ఆ సమరయుడు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ చక్కటి ఉపమానాన్ని ఆయన రాశారు. ఈ ఉపమానములో ఉన్నటువంటి ఒక విలువైన సంగతులను ఈరోజు మనం నేర్చుకుందాం. యేసు ప్రభువారు సేవా పరిచర్య సంబంధించినటువంటి ఉపమానంగా మనం చూస్తాం. ఈ పరిచర్యలో మానవుడు ఏ విధంగా జీవించాలి, మానవుడు ఏ విధమైనటువంటి పనిని చేయాలి అనే విషయాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని యేసు ప్రభువారు మానవులందరికీ తెలియచేయాలని ఈ శ్రేష్టమైన ఉపమానాన్ని ఆయన తెలియచేశారు. ఇందులో మనము నేర్చుకోవలసినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలను ఈ సమయంలో మనం ఆలోచన చేద్దాం. అవేమిటంటే దేవుని యొక్క నియమాలు, ఆ నియమము ఎలా ఉంటుంది, అలాగే భూమి మీద ఉన్న నియమాలు. మొత్తము ఈ ఉపమానములో 3 నియమాలు మనకు కనిపిస్తాయి. ఆ 3 నియమాలను ఈరోజు మనం చూద్దాం. ఆ 3 ఏమిటంటే, ఒకటిది ఇనుప నియమం, ఐరన్ రూల్ అని ఇంగ్లీష్లో అంటారు. రెండవది వెండి నియమం, అనగా సిల్వర్ రూల్ అని అంటూ ఉంటారు. అలాగే మూడవ నియమం ఏంటంటే సువర్ణ నియమం, అనగా గోల్డెన్ రూల్. ఈ 3 నియమాలను మనం ఒకసారి చూద్దాం. ఎందుకు ఈ 3 నియమాలు చూడాలి అంటే, ఒక మానవుడు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఈ 3 నియమాల్లో ఏదో ఒక నియమాన్ని కలిగి ఉంటాడు. ఆ 3 నియమాల యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించి అందులో ఏది శ్రేష్టమైన నియమమో దానిని మనము ఏం చేయాలంటే పాటించాలి. ఆ నియమమును తెలియచేయాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారి ఉపమానాన్ని మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. అందులో మొదటి నియమం ఏమనగా ఇనుప నియమము, అనగా ఐరన్ రూల్ అని మనం చూడొచ్చు. ఈ నియమాన్ని ఈ ఉపమానములో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా మనం చూడొచ్చు. ఆ వ్యక్తి ఎవరో వచ్చిన భాగం చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయము మనము 30వ వచనం చదివితే, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. ఈ వచ్చిన భాగములో మనం చూడగలిగితే ఇక్కడ కొంతమంది దొంగలు కనిపిస్తున్నారు. ఈ దొంగలు ఏం చేస్తున్నారంటే, ఒక వ్యక్తిని కొట్టి ఆ వ్యక్తికి ఉన్నటువంటి బట్టలను తీసేసుకుని, అలాగే ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి తన యొక్క సంపదను కానీ తనకు కలిగింది వారు ఏం చేస్తున్నారంటే దోచుకుంటున్నారు. అనగా ఇనుప నియమం ఏం తెలియచేస్తుందంటే, వారు స్వతహాగా తమకు తాము బ్రతకడం చేయకుండా ఇతరుల మీద ఆధారపడి బ్రతికే వారిని ఉద్దేశించినటువంటి నియమమే ఐరన్ రూల్. అనగా ఇతరుల మీద ఆధారపడి బ్రతికే వారు ఇనుప నియమము కిందకి వస్తారు. ఎందుకంటే దొంగలు వారికి కష్టపడి పని చేయడం వారికి చేత కాదు. ఒక వ్యక్తి కష్టపడి సంపాదించుకున్నది ఆయన దాచుకుంటున్నప్పుడు ఆ దాచుకున్నది దోచుకునే తత్వం ఎవరికి ఉందంటే ఈ దొంగలకు ఉంది. ఎందుకు ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు చాలా మంది కష్టపడడం మానేసి ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుదామని ఎక్కువగా ఇష్టపడతారు. కష్టపడే వయసు ఉన్నప్పటికీ, కష్టపడే శరీర సౌకర్యత ఉన్నప్పటికీ వారు ఏం చేస్తున్నారంటే ఇతరుల మీద ఆధారపడడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు.
అది నిజమైన విధానం కాదు. ఎందుకంటే ఈ ఉపమానం ఏం చేస్తుందంటే ఒక మానవుడు కష్టించి పని చేయాలని తెలియజేస్తుంది. అలా కష్టించి పని చేసే క్రమములో మన యొక్క సాయశక్తులు అనగా మనము చెయ్యగలిగినంత పనిని మనం చేయాలనే ఈ వాక్యం బోధిస్తుంది. యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కష్టించే పని చేశాడు. ఆయన తండ్రి గారు వడ్రంగి పని గనక ఆయన తండ్రి గారికి సహాయపడ్డారు. అలాగా ఆయన కష్టపడి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. అలాగే యేసు ప్రభు వారి విషయంలో మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువు కానీ అపోస్తలుడు కానీ పౌలు కానీ ఎవరైనా తీసుకోండి, వారందరూ కూడా కష్టపడి పని చేసిన వారే తప్ప ఇతరుల మీద ఆధారపడినట్లుగా వాక్యం ఎక్కడ మనకి రుజువు లేదు. కాబట్టి ఇనుప నియమము నుంచి నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మనము ఎవరి మీద ఆధారపడకుండా దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యమును, దేవుడు మనకిచ్చినటువంటి బలమును, దేవుడు మనకిచ్చినటువంటి శక్తిని ఆధారం చేసుకొని మనము ఎల్లప్పుడూ కూడా జీవించాలి. అందుకనే ఈ నియమాన్ని యేసు ప్రభు వారు తెలియచేశారు. దొంగలు అనగా వారు కష్టపడి పని చేయరు. ఒక వాక్య భాగం మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదవగలిగితే, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఇక్కడ క్రీస్తు నియమం అని చెప్తున్నాడు. అంటే క్రీస్తు పెట్టినటువంటి ఒక రూల్ ఉంది. ఏంటి ఆ రూల్ అంటే ఒకని భారములను ఒకడు భరించాలి. అనగా ఒకరి మీద ఆధారపడడం కాదు. ఒకవేళ అవతల వారికి సహాయపడడానికి నీవు కష్టపడి, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీవు కష్టపడిన దానితో ఇతరులకు మేలుకరంగా ఉండినట్లు సహాయం చేయాలి. ఇది క్రీస్తు నియమం. ఈ క్రీస్తు నియమమును మనం అందరం పాటించాలి. అయితే ఇక్కడ దొంగలు ఎలా ఉన్నారంటే వారు ఇతరుల మీద ఆధారపడి వారు జీవిస్తున్నారు గనక ఇటువంటి నియమము ఎవరికి తెలియచేస్తుందంటే ఎవరైతే కష్టపడకుండా సోమరులుగా కేవలము ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతికేద్దాం అనుకుని జీవించే వారందరికీ మార్పు చెందాలని యేసు ప్రభు వారి ఈ ఉపమానాన్ని తెలియచేస్తూ ఉన్నారు. అది మొట్టమొదటి నియమం. అదే ఐరన్ రూలు. ఐరన్ అని ఎందుకు పెట్టడం జరిగిందంటే ఐరన్ ఎప్పుడు కూడా ఎదుటివాన్ని బాధిస్తుంది. ఎందుకంటే అది దృఢంగా ఉంటుంది కనుక అది ఎదుటి కొడుతుంది. రోమావారిని దానియేలు యొక్క దర్శనములో రోమావారిని ఇనుపుతోటే పోల్చాడు. అంటే రోమావారు ఎక్కువగా ఇతరులను బాధ పెట్టి వారు జీవించేవారు గనుక ఒకవేళ మనం కూడా ఇతరులను బాధ పెట్టుతూ జీవిద్దాం అనుకుంటే అది దేవుడు కోరుకునే మంచి ఉద్దేశం అయితే కాదు. దేవుడు కోరుకునే నియమం అది కాదు. క్రీస్తు నియమం చెప్పాడు, ఒకని భారములను ఒకడు భరించాలనే నియమాన్ని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 2వ నియమాన్ని చూద్దాం. 1వ నియమం మనం చూసాము, అది ఐరన్ రూల్ అనగా ఇనుప నియమం. 2వ రూల్ కూడా ఇదే ఉపమానంలో ఉంది. ఆ నియమం ఏమిటంటే సిల్వర్ రూల్. దీని కొరకు ఒక వచన భాగాన్ని చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయము 31వ వచనాన్ని చూస్తే, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే అక్కడ మీరు గమనించండి, ఈ 2 వచనాలలో యాజకుడు మరియు లేవీయుడు వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఆ దెబ్బలు తిన్న వ్యక్తి కొర ప్రాణంతో ప్రక్కన పడి ఉంటే ఆ త్రోవ పక్కన పడి ఉన్నటువంటి వ్యక్తిని చూశారు. అయితే అతనికి ఏ సహాయము చేయకుండా, ఎటువంటి ఆ అవసరతను వారికి ఇవ్వకుండా యాజకుడు కానీ లేవీయుడు కానీ చూసి పట్టించుకోకుండా సహాయం చేయకుండా వారిద్దరూ కూడా ఏమయ్యారంటే ప్రక్కగా వారు వెళ్ళిపోయారు. ఎందుకు అలా వెళ్ళిపోవలసి వచ్చింది? ఒక వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్నాడని చూసి, ఒక వ్యక్తి బాధలో ఉన్నాడని చూసి యాజకుడు మరియు లేవీయుడు ఎందుకు అలా వెళ్ళిపోయారంటే వాళ్ళకి ధర్మశాస్త్రమును వారు ఎరిగి ఉన్నారు గనక. ధర్మశాస్త్ర ప్రకారం మనము ఆలోచన చేస్తే వారికి ఉన్న ఉద్దేశం ఏమిటంటే
ధర్మశాస్త్రంలో ఎవరైనా ఒకవేళ యాజకుడు కానీ లేవీయుడు కానీ చనిపోయిన వ్యక్తిని ముట్టుకుంటే అతడు ఆరాధించడానికి పాత్రుడు కాడు. దేవాలయంలోకి అతడు వెళ్ళడానికి అతనికి పర్మిషన్ లేదు. ఈ ఉద్దేశం వాళ్ళ మనసులోకి వచ్చేసింది. ఒకవేళ అతడు చనిపోయి ఉంటే ఒకవేళ ముట్టుకున్నప్పుడు యాజకుడు కానీ లేవీయుడు కానీ దేవుణ్ణి ఆరాధించలేరని, ఆయన దేవాలయంలోకి వెళ్ళలేరని గ్రహించి వారు ఏం చేస్తూ ఉన్నారంటే చూసి పట్టించుకోకుండా, సహాయం చేయకుండా వారు ఆ మార్గములో అతన్ని వదిలేసి వారు వేరే మార్గాన వెళ్ళిపోయారు. అంటే ఇది ఏ రూల్కి సంబంధించిందంటే వెండి నియమానికి సంబంధించింది. ఇందాక మనం ఇనుప నియమం చూసాము, ఇప్పుడు ఇది వెండి నియమానికి సంబంధించింది. ఏంటి నియమం అనగా, తాను బ్రతికితే చాలు, అవతల వారు ఎలాగున్నా పర్వాలేదు. ముందు నియమం ఏం చూస్తామంటే ఎదుటి వారిని బాధ పెట్టైనా బతకాలనుకోవడం. కానీ ఈ నియమం ఏంటంటే నేను బ్రతికితే చాలు, నేను ఆనందంగా ఉంటే చాలు, అవతల వారు ఎలాంటి కష్టాల్లో ఉన్నా, అవతల వారు ఎలాంటి బాధల్లో ఉన్నా నాకు అనవసరం, నేను బాగుంటే చాలు అనుకునే తత్వం. దీనినే యేసు ప్రభు వారు స్వనీతి పరులు అని మాట్లాడతాడు. చాలామంది స్వనీతి కలిగి వారు మాత్రమే ఉంటే చాలు, యువతల వారు ఎలాగున్నా మాకు సంబంధం లేదని కేవలం ఎవరి స్వార్థాన వారే చూసుకునేటువంటి నియమాన్ని యేసు ప్రభు వారు ఇక్కడ యాజకుడు లేవీయుడును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అనగా ఈ రెండవ నియమము ఏం తెలియచేస్తుందంటే కేవలం ఎవరి కొరకు వారు మాత్రమే బ్రతకూడదు. ఎందుకంటే ఇక్కడ యాజకుడు తన భక్తి, తన ఆరాధన, తన దేవునితో సహవాసమే చూసుకుంటున్నాడు తప్ప తన పొరుగువాడు ఒక అతను అక్కడ ఇబ్బంది పడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, లేదంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, అతనికి అవసరమైనటువంటి చికిత్స అందవలసిన అవసరం ఉందని తెలిసి కూడా యాజకుడు కానీ లేవీయుడు కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అంటే అక్కడ ఉన్న అవసరతను గుర్తించట్లేదు. వారి అవసరం ఏంటంటే, వారికి అవసరమైంది ఏంటంటే దేవునితో మాత్రమే మేము సన్నిధిలో ఉండాలి, ఆయన ఆరాధన చేయాలని మాత్రమే వాళ్ళ పనిని వారు చూసుకుంటున్నారు తప్ప అవతల వారి కష్టాల గురించి ఆలోచించట్లేదు. అందుచేత రెండవ నియమము వెండి నియమం, సిల్వర్ రూల్ అంటారు. ఇదేమిటంటే ఎవరి స్వార్థమును, ఎవరి స్వనీతిని వారే చూసుకుంటున్నారు తప్ప నా వలే నా పొరుగువాడు బాగుండాలి, నా వలే నా పొరుగువాడు నీతిమంతుడు కావాలి, నా వలే నా పొరుగువాడు రక్షించబడాలనే ఆలోచన ఈ యాజకుల్లో కానీ లేవీయుల్లో కానీ లేదు అని ఈ వచనాల ద్వారా మనం గ్రహించవచ్చు. అందుకు యేసు ప్రభు చెప్పినటువంటి ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు మనకి రోమపత్రిక 10వ అధ్యాయము 3వ వచనములో ఆయన ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అనగా దేవునికి నీతి ఒకటి ఉంది, ఆ నీతిని వారు పట్టించుకోకుండా వారి స్వనీతిని మాత్రమే వారు చూడాలనుకుంటున్నారు, వారి భక్తిని మాత్రమే వారు చూడాలనుకుంటున్నారు, వారి రక్షణలో వారు ముందుకు వెళ్తున్నారు. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట దేవుని ఉద్దేశం ఏంటో వారికి ఎరగట్లేదు, దేవుని ఉద్దేశం వారికి అర్థం కావట్లేదు. దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఆయన ఆరాధించేద్దాం, బలులు అర్పించేద్దాం, దేవునికి ధూపమేద్దామని ఆలోచిస్తున్నారు తప్ప అక్కడ ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు, అతన్ని ఆదరించడం అంతకంటే శ్రేష్టమైన విషయం అని వీరికి అర్థం కావట్లేదు. అంటే దేవుని నీతి ఏంటన్నది వీళ్ళకి అర్థం కాలేదు. రెండవది ఏంటంటే అతడు కొర ప్రాణంతో ఉన్నాడు, అతను ఇంకా చనిపోలేదు. ఒకవేళ నిజంగా చనిపోతే అతను శవం అయితే అతన్ని ముట్టుకుంటే దేవాలయ ప్రవేశం లేదు, కానీ అతను ఇంకా బతికున్నాడు, అతనికి ఇంకా కొరప్రాణం ఉంది. కొరప్రాణం ఉందని తెలిసి కూడా చూడలేదు గనుక నిజంగా వీరు దేవాలయానికి వెళ్ళిన, దేవునికి ఆరాధన చేసిన, దేవునికి మ్రొక్కిన, మొర్ర పెట్టుకున్న దేవుడు వారి ఆరాధన ఏం చేయడంటే స్వీకరించడు. ఎందుచేతనగా ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయండి. వారు చేస్తున్న పని ఏంటంటే దేవుని నీతిని మరిచిపోయి స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నారు.
మాదే నీతి, మాదే భక్తి అనుకుంటూ ఇతరుల్ని తృణీకరించే స్వభావం ఉంది. అందుకనే ఇటువంటి వ్యక్తులను కూడా దేవుడు ఇష్టపడలేదు. ఎందుచేతంటే వారు అవసరతలో ఉన్న వ్యక్తికి సహాయపడకపోతే వీరి అవసరతల్లో ఉన్నప్పుడు దేవుడు కూడా వారికి సహాయపడ్డం. ఈ విషయాన్ని మనం గుర్తించి మన భక్తి, మన విశ్వాసాలు కేవలం మన వరకే కాదు, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మనకు వలె నీతిమంతులుగా ఉండాలని, మనకు వలె యథార్థవంతులుగా ఉండాలని, మనకు వలె వారు దేవునిలో బలంగా ఎదగాలని మనం కోరుకోవాలి. మన ఎదురుగుండా ఒక వ్యక్తి రక్షణ లేకుండా బాధపడితే నేను రక్షణ పొందాను, నా వలె ఆ వ్యక్తి కూడా రక్షణ పొందాలనే ఆలోచన కలిగి ఉండాలి. నేను సువార్తను స్వీకరించాను, అయ్యో అతనికి సువార్త లేదని సువార్త ప్రకటించాలి. నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, ఒకవేళ దేవుడు నన్ను ఒక మంచి స్థితిలో పెట్టాడు, నాకున్న స్థితిని బట్టి నేను ఇతరులకు సహాయపడే వ్యక్తిగానే ఉండాలి తప్ప ఎప్పుడు నా స్వార్థం అనే ఆలోచనతో ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అందుకనే ఈ రెండవ నియమాన్ని, వెండి నియమాన్ని, సిల్వర్ రూల్ని యేసు ప్రభు వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అలాగున మనం రెండు నియమాలు చూసాం. ఒకటి ఏంటంటే ఇతరుల మీద ఆధారపడి తాను జీవిద్దాం అనుకునేవారు. రెండవది ఏమిటంటే తాను జీవిస్తే చాలు, ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు అనుకునేవారు. కానీ ఇంకొక మూడవ నియమము, అతి శ్రేష్టమైన నియమము, సువర్ణ నియమము, గోల్డెన్ రూల్. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన నియమం. ఈ నియమాన్ని గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయము 33వ వచనం చూస్తే, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి పోట కోలవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. ఈ వచ్చిన భాగాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఈ మూడవ నియమము, శ్రేష్టమైన నియమము, గోల్డెన్ రూల్ అని ఎవరిని సూచిస్తుందంటే మంచి సమరయుడిని సూచిస్తుంది. ఎందుకు అంటే మొదటి నియమములో వారు తమ యొక్క జీవితాన్ని గడపడం కోసం ఇతరుల మీద ఆధారపడ్డారు. రెండవ నియమములో వారు తమ జీవితమనే చూసుకున్నారు, కానీ పొరుగువాని జీవితంతో సంబంధం లేనట్టుగా ఉంది. కానీ ఇక్కడ మూడవ నియమము ఏం తెలియచేస్తుందంటే తాను మాత్రమే కాదు, తన పొరుగువాడు కూడా బాగుండాలని కోరుకునేటువంటి ఒక మంచి మనసు కలిగిన వ్యక్తి మంచి సమరయుడిగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఎందుచేతనంటే సమరయుడు కూడా ప్రయాణమై వస్తున్నప్పుడు ఆ వ్యక్తి పడిపోయిన చోటికి వచ్చి చూసినప్పుడు అతని మీద ఫస్ట్ జాలి పడ్డాడు. అయ్యో అతను కొర ప్రాణంతో ఉన్నాడని జాలిపడి అటు తర్వాత దగ్గరికి వెళ్ళాడు. అటు తర్వాత నూనె ద్రాక్షరసము అతని మీద వేశాడు. తర్వాత గాయాలు కట్టాడు. ఆ తర్వాత తన వాహనం మీద ఎక్కించాడు. ఇక్కడ విషయాన్ని మీరు గమనించండి. అక్కడ ఆ సమరయుడు చేస్తున్న పని ఏంటంటే తన దగ్గర ఉన్నవన్నీ కూడా తన పొరుగోడికి ఇచ్చేస్తున్నాడు. తన కొరకు తెచ్చుకున్న ద్రాక్షరసాన్ని అవతల అవసరతలో ఉన్న వ్యక్తికి ఇచ్చేసాడు. తన దగ్గర ఉన్నటువంటి నూనెని అతని గాయాలు కట్టడానికి వాడేశాడు. తాను ఎక్కి ప్రయాణం చేయాల్సినటువంటి ఆ గాడిద మీద ఎక్కవలసిన ప్రయాణాన్ని ఈయన నడుస్తూ ఆయన ఆ అవసరతల్లో ఉన్నవాడిని తన గాడిద మీదకి ఎక్కించారు. అంటే ఇక్కడ ఆలోచన చేస్తే అవసరతల్లో ఉన్న వ్యక్తి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆ దెబ్బలు తిన్న వ్యక్తిని స్వస్థపరచడానికి, బాగు చేయడానికి, ప్రాణాన్ని నిలబెట్టడానికి తన దగ్గర ఏదైతే ఉందో, తన దగ్గర ఉన్నదంతా కూడా అతనికి ఇచ్చేశాడు. ధనాన్ని ఇచ్చాడు, ఆయిల్ అంటే నూనె, వైద్యానికి సంబంధించింది ఇచ్చాడు, ఆహారం ద్రాక్షరసం ఇచ్చాడు, ప్రయాణం అనగా తాను ఎక్కినటువంటి గాడిదను కూడా ఆయన ఎక్కి తీసుకువెళ్ళాడు. ఈ విషయాలన్నిటిని బట్టి మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఈ మంచి సమరయుడికి తాను మాత్రమే బతికితే సరిపోదు, తనలాగే ఇతరులు కూడా బ్రతకాలనే ఒక మంచి మనసు ఉంది. తాను మాత్రమే క్షేమంగా ఉండడం కాదు, ప్రాణాపాయములో ఉన్నవారు కూడా క్షేమంగా ఉండాలనే మనసు తనకు ఉంది.
ఇలాంటి మనసు ఉంది కాబట్టే మంచి సమరయుడు అనే ఒక చక్కటి ఆ పేరు ఆయనకి లభించింది. నిజానికి ఇక్కడ సమరయుడు అని అంటున్నాం, కానీ ఎవరు పిలిచినా ఇక్కడ ఏమని అంటారంటే మంచి సమరయుడు అని అంటూ ఉంటారు. ఎందుకు మంచి సమరయుడు అని అంటారంటే అతను చేసిన పని మంచిది. దీన్నే సువర్ణ నియమము, గోల్డెన్ రూల్ అని ఎందుకన్నారంటే బైబిల్లో ఒక గోల్డెన్ టెక్స్ట్ ఉంది. ఆ గోల్డెన్ టెక్స్ట్ ఏం చెప్తుందంటే ఈ నియమాన్ని చెప్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం బైబిల్లో కల్లా ఒక సువర్ణ వచనం అంటే అదే. అక్కడ మాట్లాడే మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అనగా ఈ మంచి సమరయుడును మనము ఎవరిలో చూడొచ్చు అంటే యేసు ప్రభు యొక్క సాదృశ్యంగా మాట్లాడచ్చు. అనగా యేసు ప్రభు చేసినటువంటి కార్యము మంచి సమరయుడును దగ్గరగా పోలి ఉంది. ఎందుకు అంటే యేసు ప్రభు వారు కూడా ఆయన కేవలం తన స్వనీతిని, తన స్వార్థాన్ని ఇతరుల మీద ఆధారపడాలని రాలేదు, కానీ తన వలే మనమందరము కూడా దేవుని యొక్క సింహాసనం ఎదుట ఆ పరలోక రాజ్యములో దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా మనమందరం పిలవబడాలనే ఉద్దేశంతో యేసు ప్రభు వారి లోకాన్ని ప్రేమించి ఆయన ఈ లోకంలో ఉన్న మానవులందరినీ రక్షించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. అనగా ఈ సువర్ణ నియమం చెప్పేటువంటి గొప్ప విషయం ఏమిటంటే తన పొరుగువాడు కూడా తనలాగే ఉండాలి. అందుకే యేసు ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞలో నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుమనే ఆజ్ఞ, అది గొప్ప ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎప్పుడు వస్తుందంటే ఈ నియమాన్ని పాటించినప్పుడు మాత్రమే వస్తుంది. యేసు ప్రభువు కూడా ఈ లోకంలో మానవులందరూ కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నారని తెలిసి మన పాపముల నుంచి మనం విడిపించుకోలేమని, మనం చేసినటువంటి దోషాల నుంచి మనం విడుదల పొందలేమని ఆయనే, దేవుడై ఉన్నటువంటి ఆయనే ఈ లోకానికి ఒక మానవుడుగా, మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు, నిజానికి వాస్తవానికి మనమందరం మరణించాలి. మనము ప్రాణాపాయ స్థితిలో ఉన్నాం. ఇక్కడ మనల్నందరినీ రక్షించాలని ఆయన ప్రాణాలనే మన కొరకు ఆయన అర్పించాడు. ఆయన ఎక్కడ కూడా స్వార్థంగా ఆలోచించలేదు. ఆయన కలిగిందంతా కూడా మనందరి కొరకు అప్పగించాడు. ఆ కల్వరి శిలువలో ఆయన రక్తం కార్చాడు, ఆ కల్వరి శిలువలో ఆయన దెబ్బలు తిన్నాడు, ఆ కల్వరి శిలువలో మనందరి కొరకు ఆయన అనేక మంది చేత అవమానాలను, నిందలను భరించి మనందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చాలని, నీతిమంతులుగా మార్చాలని, దేవుని పిల్లలుగా చేయాలని, పరలోక రాజ్య నివాసులుగా, ముఖ్యంగా దేవుని రాజ్య నివాసులుగా చెయ్యాలని ఆయన ఈ లోకములో మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. అంతకు మించిన మంచి సమరయుడు మనకి ఇంకెవరు లేరు ఈ భూమి మీద. ఈ సమరయుడైతే ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే మాత్రమే కాపాడాడు, కానీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అయితే మాత్రం ఈ భూమి మీద పుట్టినవారు, అలాగే పుట్టబోయేవారు, అలాగే యేసుక్రీస్తు కాలములో నుంచి ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరూ, అనగా యేసు ప్రభువు వారు ఈ భూమి మీద ఇచ్చేటువంటి సృష్టించబడిన ప్రతి వారు కూడా పరలోక రాజ్యములోకి వెళ్ళాలని, ఎవరూ కూడా నశించిపోకూడదని, ఎవరూ కూడా మరి అలాంటి పాపము చేత నరకానికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో అందరి కొరకు ఒక్కసారి ఆయన కల్వరి శిలువలో ఆయన మరణించాడు. కాబట్టి అలాంటి ప్రేమ, అలాంటి మనసు యేసులో ఉంది. అలాంటి మనసు మనకు రావాలి. దానినే సువర్ణ నియమం అని అంటూ ఉంటారు. దానికి ఒక వచన భాగం చూడగలిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఈ వచన భాగములో నేను చదువుతున్నా చూడండి. కావున మనుష్యులు మీకు ఏమి చెయ్యవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునే ఉన్నది. అనగా ఈ వచన భాగంలో చెప్తున్న ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మనుషులు మనకి ఏం చెయ్యాలని మనం కోరుకుంటామో ముందు మనం వారికి అలా చెయ్యాలి.
ఇతరుల ప్రేమను ఆశిస్తాం, ఇతరుల సహాయాన్ని ఆశిస్తాం, ఇతరుల యొక్క ఆదరణ ఆశిస్తాం, ఇతరుల యొక్క వారికి ఉన్నటువంటి గొప్ప లక్షణాలన్నీ ఆశిస్తాం. కానీ ముందు మనం ఆశించడం కాదు, ముందు మనం ఏవైతే ఆశిస్తున్నామో ఆశించేవన్నీ కూడా మనం చేయాలి. యేసు ప్రభువు కూడా మన దగ్గర నుంచి ఏమీ ఆశించలేదైనా. ఆయన పరలోక రాజ్యములో తండ్రి కుడి పార్శ్వమున ఎలాగైతే ఉన్నాడో, దేవుని కుమారుడికి ఎలాగైతే పిలువబడ్డాడో, అలాగే క్రైస్తవులమైన మనమందరం కూడా దేవుని కుమారులుగా పిలువబడాలని, మరి ముఖ్యంగా పరలోక రాజ్యములో మనము కూడా ఆయనతో ఉండాలనే ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. మరి ముఖ్యంగా మనము కూడా చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేవాలని, మనము కూడా సజీవులుగా మారాలని, మనము కూడా నిత్యము పరలోక రాజ్యములో ఉండాలని యేసు ప్రభువారు ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచి మనందరికీ పునరుద్ధానాన్ని ఇవ్వడానికి, వాళ్ళందరినీ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆయన మనందరికీ కూడా ఒక మంచి సమరయుడి కంటే శ్రేష్టమైన విధానంలో ఆ సువర్ణ నియమాన్ని పాటించిన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు. కాబట్టి ఈరోజు భూమి మీద జీవిస్తున్న మనం కూడా ఇటువంటి నియమం కలిగి ఉండాలి. నేను మాత్రమే రక్షించబడడం కాదు, నేను మాత్రమే పరలోకానికి వెళ్ళడం కాదు, నేను మాత్రమే సంతోషంతో ఉండడం కాదు, నా వలే ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి, రక్షణ పొందుకోవాలి, బాప్తిస్మం పొందాలనే ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువారు ఒక వాగ్దానం చేశారు, నేను మరలా వస్తాను. నేను మరలా వచ్చినప్పుడు ఎవరైతే సువర్ణ నియమాన్ని పాటిస్తారో వారిని అందరినీ కూడా పరలోక రాజ్యానికి ఆయన తీసుకెళ్తాడు. సిల్వర్ రూలు అనగా వెండి నియమం పాటించేవాడిని ఆయన అంగీకరించడు, ఇనుప నియమం అనగా ఐరన్ రూల్ పాటించేవాడిని ఆయన అంగీకరించడు. కానీ సువర్ణ నియమము ఎవరైతే అంగీకరిస్తారో వారిని అందరినీ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆయన రానై ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మరి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఇప్పటికీ కష్టపడకుండా ఇతరుల మీద ఆధారపడుతున్నావా, మార్పు చెంది నీవు స్వతహాగా కష్టపడి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారి కొరకు సహాయం చేయాలి. రెండవది, నేను మాత్రమే బాగుండాలని నీ సుఖము, నీ సౌఖ్యము, నీ స్వార్థమే చూసుకుంటున్నావా, అలాంటి వారు కూడా మార్పు చెంది నేను మాత్రమే కదా అందరూ సుఖంగా సౌఖ్యంగా ఉండాలని కోరుకోవాలి. అలాగే మూడవ విషయం ఏంటంటే, ఒకవేళ మీరు సువర్ణ నియమే పాటిస్తుంటే అదే నియమాన్ని మీ మరణ పర్యాంతం వరకు కానీ యేసుక్రీస్తు రాకడ వరకు కానీ కొనసాగించాలని, ఈ నియమాన్ని కలిగి ఉన్న వారందరూ కూడా మరి పరలోక రాజ్యానికి వెళ్తారు. మరి ఇలాంటి శ్రేష్టమైన నియమం మనందరికీ యేసు ప్రభువారు తన రక్తమును చిందించి మన కొరకు ఇచ్చాడు. ఒకవేళ ఇంకను రక్షణ పొందకపోతే, యేసుక్రీస్తు రక్తములో కడగకపోతే మీరు ఇంకను ఆ నియమాన్ని ఇంకా మీరు రుచి చూడలేదు. కనుక సువర్ణ నియమాన్ని మీరు రుచి చూడాలంటే యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని, యేసుక్రీస్తు చేసినటువంటి మరణాన్ని, ఆయన అప్పగించిన తన శరీరాన్ని, రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనము సంఘములోకి రావాలి. సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరము. ఎలా వస్తాము అంటే, మనమందరం కూడా క్రీస్తు యొక్క త్యాగాన్ని గుర్తించి ఆయన నామములోనికి బాప్తిస్మం పొందడం ద్వారా మనమందరం కూడా క్రీస్తు సారూప్యములో మారడానికి, సువర్ణ నియమాన్ని పాటించడానికి, సంఘములో ఉండి ఆ పరలోక రాజ్యాన్ని ప్రవేశించడానికి మనకు ఒక దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని దయచేస్తాడు. గనుక దేవుని నియమమైనటువంటి సువర్ణ నియమాన్ని పాటిద్దాం, పరలోక రాజ్యాన్ని ప్రవేశిద్దాం, క్రీస్తును పోలి భూమి మీద నడుచుకుందాం. నేను మాత్రమే కాదు, ఈ భూమి మీద జీవిస్తున్న, నాతో పాటు జీవిస్తున్న ప్రతి వారు కూడా నా వలే వారు కూడా ఉండాలని కోరుకుందాం. ఇతరుల కష్టాల్లో సహాయపడదాం. ప్రతి ఒక్కరికి మేలుకరమైన రీతిలో ఒక క్రైస్తవునిగా మాదిరికరమైన జీవితాన్ని కలిగి జీవిద్దాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. Thanks for watching.